కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ కూడా పూర్తి అమలు కాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యంగా జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎంతో ఆశగా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పటికీ వారి ఆశలు నెరవేరడం లేదని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యంగా జరుగుతున్నాయని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారని, వారికి సరైన మద్దతు ధరలు, సహాయం అందించడం లేదని విమర్శలు చేశారు. ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా పనులతో చూపించాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే తక్షణ చర్యలు తీసుకోవాలని, సమస్యలు పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏం వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది అధ్యక్ష. ఎన్నో స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తా అన్నాం, ఇలా అన్ని మనమే చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా, మర్యాదగా, ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తానని కూడా అని చెప్పారు.